జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన ఈరోజు అయితే కాళహస్తిలో ఉండే ఈ శిల్పకళార్స్కి అయితే వచ్చున్నాము. కాళహస్తి దగ్గర ఉంది మనకి. ఇక్కడైతే లాస్ట్ టైం వచ్చి తీసాం బొమ్మలు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అనమాట. అన్న అయితే కనుక్కున్నాము ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కాస్ట్ ఎంత, ఎన్ని ఫీట్ అనేది కనుక్కున్నాము. ఫస్ట్ అయితే విగ్రహం వస్తున్నాం కదా, బోట్లో విగ్రహం ఎంత వస్తున్నాము? 10 ఫీట్స్ వస్తుంది. 10 ఫీట్ 45 పడుతుంది. 45 పడుతుంది. అంటే ఇక్కడ తేడా వచ్చాక తగ్గిస్తాం. మీకు అనుకోవాలి రేటే ఇస్తాము, తక్కువలోనే ఇస్తారా? ఇదైతే 45,000 పడుతుందంట. ముందుకు చూపిన ఫాస్ట్ చేసి బాగా పడకైతే అయితే వస్తుంది. ఇంకా ఫుల్గా అయితే రెడీ కాలేదు. ఈ ఫోటో అయితే మీకు రెడీ అయిన ఫోటో అయితే మీకు యూట్యూబ్ పైన పెడతాను, చెక్ చేయండి. ఎంత పడుతుంది కాస్ట్? 28 పడుతుంది. 25 ఫైనల్ చేయించేస్తా. ఎన్ని సార్ ఏ దాంట్లో అయితే 25,000 కన్ఫర్మ్ చేస్తారంట. తెలుసుగా అడ్రస్ అయితే అడ్రస్ మెన్షన్ చేస్తారు, తప్పకుండా అయితే వస్తుందండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూపిస్తామండి. ఇది అనేది చూపిస్తాము. ఏం కావాలంటే పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. 15,000 పడుతుంది. ఇంకో 10 days వచ్చామంటే ఇంకా చేస్తారు. 30 ఫైనల్ ఇచ్చేస్తా. 30 ఫైనల్ ఇచ్చేస్తా. అది సేమ్ పడుతుంది. ఫినిష్ అవ్వాలి. మీకు శాంపుల్ కూడా ఎంత పడుతుంది కాస్ట్? 40 పడుతుంది. కాస్ట్ ఎక్కువ. తగ్గిస్తారు మీరు ఇక్కడికి వచ్చారంటే అన్నవాళ్ళు. ఇక్కడైతే అన్నోళ్ళు అయితే మనకు బాగా తెలుసు అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి వస్తామని తగ్గిస్తారు, మంచిగా మంచి మంచి బొమ్మలు చేస్తారు. ఇంకా ఆపకుండా చూడండి, ఇదైతే ఎక్సలెంట్ ఉంది బొమ్మలు అయితే. ఇది ఇంకా రెడీ కాలేదు కానీ శాంపుల్ ఫోటో అయితే పెడతాను. మాకు అన్నిటికన్నా బాగా నచ్చింది, విగ్రహం చాలా బాగా నచ్చింది. ఎన్ని ఫీట్స్ పడుతున్నాయి? అన్నవాళ్ళు చెప్తారు రేటు కొంచెం తగ్గిస్తారు, 1000 తగ్గిస్తారు ఖచ్చితంగా అన్నవాళ్ళు. ఇంకా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ చంద్రుడి చుట్టూ అయితే లైట్స్ వస్తాయి. మీకు అది కూడా శాంపుల్ ఫోటో పైన పెడతాను. రౌండ్ షేప్ రొటీన్ ఏంది గొడుగు వస్తుందా? ఇక్కడ గొడుగుని వస్తుందంట పైన రొటేట్ అయ్యేటట్టు. ఇది ఎంత పడుతుంది మనకి కాస్ట్? 26 పడదు. 26. అదే 26 అంటే ఇంకా వచ్చారంటే కొంచెం తగ్గిస్తారు అటు ఇటు ప్రైజ్. ఇంకా ఈ పక్క చూద్దాం కొంచెం అయితే ఇంకా ఫినిష్ అవ్వాలా. దీని ముందు ఫోటో పెడతాను మీకు. ఇంకా అన్నిటికన్నా హైలైట్ బొమ్మ ఏంటంటే అయ్యప్ప స్వామి అవతారంలో ఉంటానన్నమాట వినాయకుడు. ఇక్కడికి వస్తున్నారు కదా, ఇది ఇక్కడ అన్నిట్లో ఇక్కడ చాలా అన్ని బాగున్నాయి. అన్నింటిలో కన్నా ఇది అయ్యప్ప భక్తులకి అయితే ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. ఇది చెప్పనంటే ఎంత పడుతుంది? హైట్ ఎంత అనేది? హైట్ వచ్చి 8.5 వస్తుంది. 8.5 40,000 పడింది. ఇది అయితే 40,000. ఓకే. ఇది చాలా అంటే నేను ఫోటోలో కూడా చూసాను, కలర్ కానీ మొత్తం బాగుంది. వాళ్ళు చూపించిన కలర్లో 80% అయితే మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్తాను అన్న వాళ్ళు. మీకు ఆ ఫోటో కూడా ఇంకా కలర్స్ అయితే ఇంకా వర్క్స్ ఉన్నాయి. ఆ కలర్ ఫొటోస్ అంతా కూడా మీకైతే ఆ యూట్యూబ్ పైన పెడతాను, మీరు చెక్ చేయండి. నెంబర్స్ కూడా మీ అన్న వాళ్ళవి ఇంకా కొన్ని వాళ్ళందరూ కూడా పెడతాను, మీరు కాంటాక్ట్ చేసుకొని అడ్రస్ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా విగ్రహాలు అయితే చూద్దాం. ఇక్కడ ఇది ఎంత పడుతుంది? ఇదే వరకు ఈ షిప్ లో ఉన్న ఆల్రెడీ బుక్ ఓకే బుక్ అయిపోయిందంట ఆల్రెడీ. 30,000 ఇచ్చేసాను. అయితే ఇంకా తయారు చేస్తున్నారు ఇవంతా కూడా. ఇక్కడైతే ఎంత పడుతుంది కాస్ట్? 12,000. ఎన్ని ఫీట్స్ వస్తుందండి? 6.5 వస్తుంది. అంతే 6.5 అయితే వస్తుందంట. చాలా బాగుంది ఇది. ఇది ఎంత పడుతుందన్న? ఇదే ఆల్మోస్ట్ ఇంకా పెయింటింగ్ ఒకటే పెయింటింగ్ ఉండేది. అదైతే బ్యాక్ పీస్లో వచ్చి కాపాడైతే వచ్చింది. ఆల్మోస్ట్ 2 వస్తుందంట మనం. ఎంత పడుతుంది అయితే మన కాస్ట్? 32,000 పడుతుంది. చూస్తాను కదా, చాలా అంటే ఫినిషింగ్ కానీ అంతా మేము లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాము. చాలా నీట్గా ఉంటుంది కలర్ ఫినిషింగ్ కానీ. పైగా ఇంకోటి ఏంటంటే మీకు కావాలంటే అన్నవాళ్ళు దీనికి
క్లాత్ ఐటమ్ ఇస్తారు అన్నమాట పంచకి డిజైనింగ్కి కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తారు. ఈ కొడుకులు పడతారు మనకైతే సీజన్ అన్నమాట. మనకి పైన జట్లా జతం అంతా కూడా ఉంది. ఫ్యూచర్ అయితే ఉంది. ఎంత పడుతుంది కాస్ట్ మనకి? 42 ఈ 12 ఫీట్స్ అయితే వస్తుంది. 42 నేను చెప్తున్నాను వాళ్ళు ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. లేవు ఇదైతే బుకింగ్ అయిపోయిందంట ఆల్రెడీ. ఇలాంటి బొమ్మలు అయితే లేవు. సో మనకైతే బయట ఆర్డర్లు కొత్త ఆర్డర్లు అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న బొమ్మల్లో మనం ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ నెక్స్ట్ ఇయర్ మీకు కావాలనుకున్నారంటే పైన ఉన్న వాళ్ళ నెంబర్లు ఇస్తారు. మీరు ఏదైనా రెఫరెన్స్ ఫోటో పెట్టాలంటే అన్న వాళ్ళు అయితే యాక్టివ్ చేయిస్తారు బొమ్మని. కొంచెం రీజనబుల్ రేట్లో అన్న వాళ్ళు అయితే చేయిస్తారు. నెక్స్ట్ ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదా, ఇదే మేమైతే ఇప్పటికైతే ఫిక్స్ అయినాము. ఆల్మోస్ట్ ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అది? ఈ 10 ఫీట్స్ వస్తుంది. అయితే ఇంకా ఫుల్గా ఫినిష్ కదా. ఇక్కడైతే మనకి ఒక హనుమంతుడు అయితే కూర్చోన్నట్టు వస్తుంది. ఈ విగ్రహం చూడంగానే మా వాళ్ళందరూ అయితే ఇది ఇంకా ఇదే బుక్ చేశారు, అయితే ఫిక్స్ చేయాలని చెప్పారు. ఇదైతే ఎంత పడుతుంది మనకి కాస్ట్? 32,000 చెప్పారు అన్న వాళ్ళు. ఇది ఇంకా మీరు వచ్చి మాట్లాడంటే ఒక 1,000-2,000 తగ్గిస్తారు అన్న వాళ్ళు. ఇక్కడ సేమ్ ఇదంతా కూడా సేమ్ అవే, కాకపోతే ఇక్కడ ఒకటే ఇంకా రావాల్సింది హనుమంతుడు. అన్నాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ అయితే పంచి అయితే షాల్వా టైప్ వస్తుంది అనమాట. ముంబై స్టైల్ ఇవంతా. వినాయకులు అయితే ముంబై స్టైల్. ఇక్కడ మన ఈ విగ్రహం అయితే నెమలి వాహనం మీద వస్తుంది. నెమలి, జింక, ఏనుగు వాహనం మీద వస్తుంది. ఇది ఎంత పడుతుంది? అది నాట్యం చేస్తున్నట్టుంది విగ్రహం అయితే. చాలా బాగుంది. ఇది ఎంత పడుతుంది కాస్ట్? 26 ఫీట్. ఎన్ని ఫీట్స్ వస్తాయి? 9 ఫీట్స్. ఇది కూడా చాలా మంచి. ఇదైతే అర్ధనారీశ్వరుడు వస్తుంది అనమాట. హాఫ్ అయితే శివుడు, హాఫ్ అయితే వినాయకుడు వస్తుంది. ఇదైతే నా దగ్గర రెఫరెన్స్ బుక్ ఉంది, అది పెడతాను. ఇక్కడ కోసం నంది వాహనము, ఇంకా తెలుగు వాహనం అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఓం ఆకారంలో వస్తుంది. ఇది ఎంత పడుతుంది కాస్ట్? 32,000. తిన్నాడు 12 ఫీట్స్. 12 ఫీట్స్ 32,000 అని చెప్తున్నారు. ఈ విగ్రహం చాలా బాగుంది. నేను శాంపుల్ ఫోటో కూడా పెడతాను, చెక్ చేయండి ఒకసారి. విగ్రహం అయితే మనము పాములతో అయితే వస్తుంది అనమాట. 5 పడగల పాముతో అయితే వస్తుంది. ఇది ఎంత పడుతుంది మనకు? 24,000. ఎన్ని ఫీట్స్ వస్తున్నాయి? 9 ఫీట్స్ 24,000 అయితే వస్తున్నారు. ఈ పక్క చూడండి, ఇది బాలగణపతి థీమ్తో శివుడు బాలగణ ఇది చేసుకున్నట్టుంది. ఇది ఎంత పడుతుంది మనకి? సేమ్ అంతే 24,000. ఎన్ని ఫీట్స్ వస్తుందన్న ఇది? సేమ్. మీకంటే మన కలర్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే అక్కడ ఏది నచ్చితే అది ఇస్తాం. బాల మనిషి కంటే బాల వినాయకుడు అయితే ఉంది విగ్రహం. చాలా చూడముచ్చట తీసేటట్లయితే. ఇది ఎంత పడుతుంది అన్న ఇది కాస్ట్? 30 పడుతుంది. 30,000 పడుతుందా? ఎన్ని ఫీట్స్? 9 ఫీట్స్. అన్న ఇది 6 ఫీట్స్. కాస్ట్ ఎంత పడుతుంది అన్న? 15,000 పడుతుంది. ఎన్ని తయారు చేసిన? 10 ఇయర్స్ 10 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విగ్రహాన్ని కావాలంటే చేయిస్తారంట, టైమింగ్ కాబట్టి. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, నెమలి వాహనం పైన అయితే ఉంది. ఎంత పడుతుంది మనకి కాస్ట్? 30,000 పడుతుంది. అంటే 9 ఫీట్స్ 30,000 చెప్తాను వాళ్ళు. ఈ పక్క వచ్చేది గరుడు. ఇది చూస్తున్నాం కదా, పైన అయితే గరుడు పక్షి వచ్చింది. రకాలు తీసుకున్నట్టు ఇంకా ఆవు వాహనం ఉంది. ఎంత పడుతుంది ఇది? 24,000 to 25,000 పడుతుంది. అంటే ఎన్ని ఫీట్స్ పడుతుంది? ఇది కూడా కాకపోతే ఒక అరడుగు తేడా వస్తుంది. దీనికి దానికైతే ఒక హాఫ్ ఫీట్ తేడా ఉంటుంది అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అన్నిటికన్నా మనకి లాస్ట్ టైం పెట్టిన విగ్రహం ఎలా ఉంది అయితే ఇది అనమాట. పైన పార్వతి అమ్మవారు అయితే ఉన్నారు, కింద మన వినాయక స్వామి అయితే ఉన్నారు. ఇది ఎన్ని అడుగులు పడుతుందన్నా? అది ఇది సేమే, కాకపోతే కొంత డిస్టెన్స్ వచ్చి ఒక అరడుగు అటు ఇటు ఉంటుంది. ఇది కూడా అయితే ఆల్మోస్ట్ ఇంకా నాకు పెయింటింగ్ ఒకటే చేయాలనుకుంటా. డీటెయిల్స్ మొత్తం నీట్గా వచ్చింది విగ్రహానికి. ఇది ఎంత పడుతుంది? 26,000 పడుతుంది. 26,000 అయితే పడుతుందండి ఇది కాస్ట్. అయితే నాట్యం ఆడుతున్నట్టు గణపతి. ఇది మనకి ఎన్ని ఫీట్స్ పడుతుంది అనేది? ఇది ఇదనమాట. ఈ అన్న షెడ్యూల్లో ఉన్న వాటిలో హైయెస్ట్ ఫీట్ 4 ఫీట్స్ పడుతుంది. ఇంకా ఇదైతే కస్టమైజ్ చేసి అడిగారు అనమాట. పైన పెడితే తన వాళ్ళు బయట తీసుకెళ్ళి అయితే పెట్టిస్తారంట. ఇంకా అయితే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, కానీ మనం చూపించలేకపోయాం. అడ్రస్ అయితే తెలుసు కదా, దేవాంశిక హోటల్ పక్కన మెట్టకండ్రిక, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా. ఖచ్చితంగా అయితే విజిట్ చేసాను. ఉంటాం మరి.